శత్రు దేశాలు తమ వాయుసేనల శక్తిని బలపరచడానికి సరిహద్దుల్లో చైనా PL-15, PL-21 లాంటి భయంకరమైన మిసైళ్లను మోహరిస్తున్నాయి. వాటి టార్గెట్ ఒక్కటే, భారత వైమానిక శక్తిని బలహీనపరచడం. కానీ మన దగ్గర కూడా అది ఎదుర్కొనే శక్తి ఉంది, భారత రాఫెల్ ఫైటర్ జెట్. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన అత్యంత భయంకరమైన రాఫెల్ ఫైటర్ జెట్కి మీటిఆర్ మిసైల్స్ అనే అస్త్రాన్ని జోడిస్తోంది. 200 కిలోమీటర్ల దూరం నుంచి శత్రువుల PL-15ను మట్టి కరిపించే రామ్జెట్ పవర్. రాఫెల్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఎయిర్ డామినెన్స్ మెషిన్గా మారుతోంది. భారత వైమానిక దళం చేస్తున్న ఈ అతిపెద్ద స్ట్రాటజిక్ డీల్ గురించి తెలుసుకుందాం. భారత వైమానిక దళం ప్రస్తుతం MBDA కంపెనీ నుండి అదనంగా మీటియోర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు 1500 కోట్లు. ఇది కేవలం ఒక రక్షణ ఒప్పందం కాదు, ఇది మన ఎయిర్ డామినెన్స్ ని బలోపేతం చేసే వ్యూహాత్మక నిర్ణయం. ప్రస్తుతం రాఫెల్ మాత్రమే మీటియోర్ మిసైల్స్ ను మోహరించగల ఏకైక విమానం. మీటియోర్ మిసైల్లో 2 ముఖ్యమైన ప్రత్యేకతలు ఉన్నాయి: యాక్టివ్ రాడార్ సీకర్ మరియు రామ్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్. దీనివల్ల ఇది 200 కిలోమీటర్ల దూరం నుండి కూడా టార్గెట్ను గుర్తించి ధ్వంసం చెయ్యగలదు. అంటే ఏమిటి? మన రాఫెల్లు శత్రువుకు కనిపించకముందే వారి విమానాలను ధ్వంసం చెయ్యగలదు. సాధారణ రాకెట్ పవర్డ్ మిసైల్స్లో వేగం ప్రారంభంలో ఎక్కువగా ఉంటుంది, కానీ కొద్దిసేపట్లో తగ్గిపోతుంది. కానీ మీటియార్ మాత్రం అలా కాదు, ఇది రామ్జెట్ ఇంజన్తో పనిచేస్తుంది. రామ్జెట్ అంటే అది తన ప్రయాణంలో గాలిని తీసుకొని దానినే ఇంధనంగా ఉపయోగిస్తుంది. ఇలా చేయడం వల్ల మిసైల్కి కంటిన్యూస్ థ్రస్ట్ లభిస్తుంది. ఫలితం, మీటియార్ తన రేంజ్ చివరి వరకు కూడా అధిక కైనెటిక్ ఎనర్జీని నిలుపుకుంటుంది. దీనివల్ల శత్రువు తప్పించుకునే అవకాశం దాదాపు శూన్యం. ఇది నో ఎస్కేప్ జోన్ని ఇతర మిసైళ్ల కంటే 3 రెట్లు పెంచుతుంది. ఇది ఏ శత్రువుకైనా భయం కలిగించే టెక్నాలజీ. ఈ మీటియార్ కొనుగోలుకి వెనుక ఉన్న ప్రధాన కారణం మన ప్రత్యర్థుల ఆయుధ శక్తిని ఎదుర్కోవడం. చైనా ఇప్పటికే PL-15 మరియు PL-21 BVR మిసైల్స్ను ఉపయోగిస్తోంది. పాకిస్తాన్ కూడా వాటిపైనే ఆధారపడి తన వైమానిక వ్యూహాన్ని నిర్మించుకుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక దళం చైనీస్ PL-15తో మన సుఖోయ్ 30 MKIలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు మీటియార్ మిసైల్స్ కలిగిన రాఫెల్లు గేమ్ చేంజర్గా మారాయి. మీటియార్ మిసైల్స్తో మన రాఫెల్స్ ఇప్పుడు ఇంకా పెద్ద ఎయిర్ కాంబాట్ రీచ్ను పొందుతాయి. అదే కాదు, ఇవి అడ్వాన్స్డ్ డేటా లింక్ నెట్వర్కింగ్ ద్వారా ఇతర రాఫెల్లతో సమయానుకూలంగా టార్గెట్ ఇన్ఫర్మేషన్ను పంచుకుంటాయి. దీనివల్ల సిచ్యునేషనల్ అవేర్నెస్ మరింత పెరుగుతుంది. మీటియార్ను కొనుగోలు చేస్తున్నప్పటికీ భారత్ తన స్వదేశీ అస్త్రా మిసైల్ సిరీస్పై వేగంగా ముందుకు సాగుతోంది. ఈ వ్యూహాన్ని లేయర్డ్ స్ట్రాటజిక్ డెటరెన్స్ అంటారు. మీటియార్ రాఫెల్ జెట్ల కోసం లాంగ్ రేంజ్ సుపీరియారిటీ, అస్త్రా మార్క్ 2, సుఖోయ్ 30 MKI మరియు తేజస్లకు 200 కిలోమీటర్ల వరకు రేంజ్, అస్త్రా మార్క్ 3 గందీవా AI ఆధారిత అల్ట్రా లాంగ్ రేంజ్ రామ్ జెట్ మిసైల్. ఈ 3 స్థాయిలు కలిసినప్పుడు భారత వైమానిక దళం ప్రపంచంలో అత్యంత బలమైన లేయర్డ్ మిసైల్ షీల్డ్గా అవతరిస్తుంది. ఇది మనకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది: భారత ఆకాశం ఇక అప్రాప్యమైనది. మీటియార్ మిసైళ్లు మన రాఫెల్లుకు ఇచ్చే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే ఫస్ట్ స్ట్రైక్ అడ్వాంటేజ్. శత్రువు దూరంగా ఉండగానే మనం వారిని తాకగలం. ఈ బియాండ్ విజువల్ రేంజ్ సామర్థ్యం వల్ల IAF ఇప్పుడు ఆకాశంలో 360 డిగ్రీస్ కంప్లీట్ కంట్రోల్ను సాధిస్తోంది. మీటియార్ యొక్క AI గైడెడ్ రాడార్ సిస్టమ్స్ అనేవి ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్స్ను దాటేసి కూడా టార్గెట్ను ఖచ్చితంగా గుర్తిస్తాయి. ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రెసిస్టెంట్ మిసైల్. అందుకే దీనిని అనేక నిపుణులు గేమ్ చేంజర్ ఇన్ ఎయిర్ కాంబాట్ అని పిలుస్తున్నారు. మీటియార్ మరియు అస్త్రా మార్క్ సిరీస్ కలయికతో భారత వైమానిక శక్తి ఇక పూర్తి స్వరూపం ధారిస్తుంది. ఇది కేవలం టెక్నాలజీ విజయం కాదు, ఇది మన సైనికుల ధైర్యానికి ప్రతీక. మన శత్రువులు ఆకాశం వైపు చూసినప్పుడు వారికి కనిపించేది మన జెండా గర్వంగా రెపరెపలాడుతుండడమే. ఇది కేవలం ఒక మిసైల్ కాదు, ఇది మన దేశం గర్వం, మన ఆకాశ రక్షణ యొక్క కొత్త చరిత్ర. ఈ మీటియార్ మిసైళ్ల కొనుగోలుపై మీ అభిప్రాయం ఏమిటి? ఇది IAFకి నిజమైన BVR కాంబాట్ ఎడ్జ్ ఇస్తుందా? మీ ఆలోచనల్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని డీప్ టెక్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.